హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. సో ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం రోజుదండి. అప్పటి నుంచి నాకు వీడియోస్ పెట్టాలన్నా కూడా టైం లేదు. ఎందుకో హెల్త్ బాగాలేదు, మనసు బాగలేదు. అందువల్లే వీడియోస్ అయితే లేటుగా అప్లోడ్ అవుతూ ఉన్నాయండి. ఏమనుకోవద్దు. సో నాకు తెలిసినంతలో మాకున్నంతలో నేను వరలక్ష్మి పూజను అయితే ఎలా చేసుకున్నా అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ముందు రోజు ప్రిపరేషన్ ఎలా ఉంటుందనేది వీడియో అయితే పెట్టాను కదా. ఇది నెక్స్ట్ డేదనమాట. మార్నింగ్ అయితే 5కి లేచా అండి. అంటే ముందు రోజు నైట్ చాలా లేట్ అయిపోయింది, 1 అయిపోయింది. అందుకని చెప్పి మెలకు రాలేదండి. లేగానే ఫస్ట్ అయితే ముగ్గు పెట్టేసుకొని ఇల్లు ఊడ్చి పెట్టుకున్న తర్వాత ఇంకా స్నానానికి వెళ్ళి ఆ తర్వాత గడపలకి పసుపు కుంకుమ అవంతా రాశాక ఆ తర్వాత అయితే ముగ్గును పెట్టుకున్నా అండి. అంటే ఈరోజైనా సరే స్నానం చేశాక ముగ్గు వేద్దామని చెప్పి అలా ట్రై చేశా. ఇంకా తులసమ్మకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేస్తానండి. అంటే ఉదయాన్నే పెట్టాలంటారు కదా, అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే మామిడాకులు పెడుతూ ఉన్నాను. ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాలండి. మా వారు అసలు ఏం హెల్ప్ చేయరు. అందువల్లే నాకు వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా పండగలైనా పని ఎక్కువగా అనిపిస్తుంది. అన్నీ తెచ్చుకోవాలి, మళ్ళీ ఇంట్లో అన్నీ నేనే చేసుకోవాలి. అందుకని చెప్పి ఇక్కడైతే తులసమ్మకు దీపం పెట్టి వచ్చాక ఆ తర్వాత అయితే అగరబత్తీలను అయితే వెలిగించండి. అంటే మామిడాకులు పెట్టాక అగరబత్తీలు పెడదామని చెప్పి చూశారు కదా. నేనైతే నా గడప పూజను ఆ రోజు ఇలా చేసుకున్నాను. ఇంకా పూజా మందిరం దగ్గరికి అయితే వచ్చా అండి. ఈలోపు అయితే ఇంకా స్టవ్ మీద తెలుసు కదండి, అక్కడ ప్రసాదాలు ఉడుకుతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఇంకా మన పని మనం చేసుకోవాల్సిందే, తప్పదు కదండి. కాకపోతే స్టవ్ని లోలో పెట్టేసి వస్తాను, అంటే మాడిపోకుండా ఉంటాయని చెప్పి. ఆల్రెడీ పూర్ణాలు పెట్టాను, పొంగల్కి అన్నీ స్టవ్ మీద సిమ్లో పెట్టేసే మళ్ళీ పనులు చేసుకుంటూ ఉన్నా. మా బాబు హెల్ప్ చేస్తాడు, తనకి వీడియోలు తీయాలి. ఒకరం వీడియో తీయాలి, ఇంకొకరం అయితే పని చేయాలన్నమాట. సో తను వీడియో తీస్తుంటే నేను ఇక్కడైతే వర్క్ చేస్తున్నాను. ట్రైప్యాడ్ పోయిందండి, ఒకటి తెచ్చుకోవాలి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, తెచ్చుకోలేదు. ఇక్కడైతే ఇంకా అమ్మవారిని పెట్టుకోవడం కోసం పీఠం రెడీ చేస్తాం కదండి, మందిరం కిందే పెట్టాను. ఈలోపే మందిరంలో పూజ అయితే అయిపోయిందండి. సో పసుపు అయితే రాసేసి ఇట్లా బియ్యం పిండితో అయితే ముగ్గును పెట్టుకున్నా అండి. దీంట్లో ముగ్గు పిండి ఏం కలపలేదండి. ముగ్గు పిండి కలపకపోవడం వల్ల లేదంటే నాకు సరిగా వేయడం రాకో తెలీదు, ముగ్గు అయితే అంత మంచిగా రాదు. ఇవి అంటే ఇంకా డైలీ వేస్తాను కాబట్టి అలవాటుగా అట్లా వచ్చేస్తాయండి. కొంచెం పసుపు కుంకుమ అయితే వేసి పీటను కూడా ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నా అండి. ఇంక ఇక్కడైతే కలసం పెడదామని చెప్పి ఒకటి రాగి చెంబు, ఇంకొకటి అయితే వెండి చెంబు. వెండి చెంబు అప్పుడు నాకు తెలియక చిన్నది తెచ్చుకున్నా అండి, కానీ బాగుంది, బాగా మందంగా ఉంది చెంబు అయితే. అష్టలక్ష్ములు ఉంటారు ఆ చెంబు చుట్టూరు, పైన గణపతి కూడా ఉంటారండి. నాకు బాగా నచ్చుతుంది. కాకపోతే చిన్న కొబ్బరికాయ పెట్టాలి కలసం పెట్టి, అమ్మవారిని పెట్టేటప్పుడు కలసం కోసం చిన్నది పెట్టాలి, అదే ప్రాబ్లం. చాలామంది కలసం పెట్టుకోకూడదు అది ఇది అని అంటూ ఉంటారండి. సో కలసంలాగా కాకుండా ఇలా వరలక్ష్మి అమ్మవారిలాగా పెట్టుకున్నాం అంటే ఇంక అసలు ప్రాబ్లమే ఉండదు కదండి. అంటే కొంతమంది కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఉండదు అని చెప్పి నేనైతే కలసం పెట్టినట్టు కాకుండా ఇలా వరలక్ష్మి అమ్మవారిని పెట్టుకున్నట్టుగా భావించి వరలక్ష్మి అమ్మవారిని అయితే పెడుతున్నా అండి. సో ఫస్ట్ అయితే పీఠానికి ముందే ముగ్గ వేసుకున్నా కదండి. ఇలా ఒక క్లాత్ని అయితే వేసి క్లాత్ పైన ఒక ప్లేట్ పెట్టేసి ప్లేట్లో 3 గుప్పెళ్ళు అయితే బియ్యం వేసా అండి. కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి కింద రాగి చెంబునైతే పెట్టాను. రాగి చెంబు ఖాళీగా ఉంటే కదులుతూ ఉంటుంది కదా, అమ్మవారిని పెట్టాక కదలకూడదు కదండి, అందుకని చెప్పి బియ్యం పోసాను. ఇంకా పైన ఇంకొక చెంబు పెట్టడానికి వెండి చెంబులో కొంచెం గంధం, పసుపు, కుంకుమ, అక్షితలు, ఇంకా మన ఇష్టం అండి. లక్ష్మీ స్వరూపాలైన ప్రతి ఒక్కటి వేసుకోవచ్చు.
గవ్వలు, నేను కొంచెం జవాది పౌడర్ కూడా వేసాను. అలాగే ఒక తామర గింజ ఉంటే కూడా వేసా అండి. ఇంకా మన ఇష్టం, ఆ లక్ష్మీ స్వరూపాలైన ప్రతి ఒక్కటి వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అచ్చం పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలే వేస్తాను. ఒక పువ్వు, కొంచెం వాటర్ అయితే వేసి కొబ్బరికాయకి అయితే ఇలా తిలకం దిద్దానండి. ఈ బ్లౌజ్ పీస్ని అయితే మా బాబే చుట్టాడు. ఎందుకో నాకు అది చుట్టడం అంతగా రాదు, తను బాగా చుడతాడు. యూట్యూబ్ ఓపెన్ చేసి తనైతేనే బాగా చుడతాడండి. సో ఫస్ట్ అయితే ఒకసారి ట్రై చేశాను. అంటే తెలుసు కదండి, చెంబు మీద కొబ్బరికాయ పెట్టాక కదిలించకూడదు. అందుకని చెప్పి ఫస్ట్ 2 చెంబులు పెట్టి కదులుతుందా ఎలా ఉందో అని చెప్పి ఒకసారి ట్రై చేశా అండి. ఎందుకంటే అమ్మవారిని పెట్టాక కదిలితే మనసంతా ఏదోలాగా అయిపోతుంది కదండి. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా పెడుతున్నా. ఈ అరిటాకేమో కలసం చెంబులనైతే తగులుతూనే ఉందండి. అవి ఎక్కడ పడిపోతాయో అని చెప్పి అదొక టెన్షన్ అనమాట. మళ్ళీ పూజ ఏమో 10:30 రాహుకాలం వచ్చేస్తుంది కదా, 10:30 లోపలే పూజ చేయాలి, ప్రసాదాలు చేయాలి. అసలు నాకైతే ఇంకా ఫుల్ పని అండి. ఇంకా ఇక్కడైతే అది బ్లౌజ్ పీసుకు కూడా గంధము, కుంకుమ బొట్లు అయితే పెట్టానండి. చూశాను, ఏం కదలలేదు, బాగానే ఉంది. ఇంక ఇప్పుడు గాజులు వేస్తున్నాను. ఆ తర్వాత అయితే అమ్మవారి ఫేస్ ఉంటుందండి నా దగ్గర. ఇదిగోండి, ఈ చిన్న చిన్న అలా క్లాతులు అయితే పావడాలాగా నేనైతే నా దగ్గర క్లాతులు ఉంటాయండి. వాడినవి కాదు, వాడనవి. అమ్మవారికి వాడినవి పెట్టకూడదు కదండి. ఇలా చిన్న చిన్న అవి కుట్టిస్తా అండి, చిన్న చిన్న పావడాలాగా. మరి నాకు పెద్దగా అలంకారం అది తెలియదండి. ఎందుకంటే మా అమ్మగారు ఎప్పుడూ చేయలేదు, అసలు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు పొలం పనులు ఇవే సరిపోతాయి. మా అత్తగారు కూడా పూజ చేస్తారు, కానీ ఇట్లా పెట్టి ఎప్పుడూ చేయలేదండి. అందువల్ల నాకు ఇంట్రెస్ట్ అంతే. నా ఇంట్రెస్ట్ వల్లే ఇప్పుడు పైగా యూట్యూబ్ వచ్చాక అందరు చేసుకుంటున్నారు కదండి, అలా చూసి నేను చేసుకున్నాను. అంతేగాని మాకు ఆనవాయితీ అంటూ ఏం లేదండి. ఇంకా ఇట్లా అమ్మవారి ఫేస్ని అయితే తీసుకొచ్చాను. బాగుంటుందండి అమ్మవారి మొహం. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ అనేది అమ్మవారు బాగున్నారు, నవ్వుతూ చాలా కలగా ఉంటారు. ఇంకా ఉంటుంది కదండి కాటుక, లిప్స్టిక్, అవంతా మా బాబే వేశాడండి. తనకి బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. అందుకని చెప్పి తనే చేస్తాడు. అమ్మవారి ఫేస్ పెట్టే వరకే నేను చేశాను అండి. ఇంకా మిగతాది మా బాబుకి అప్పచెప్పేసి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇంకా నేను ప్రసాదాలు రెడీ చేసుకోవాలి కదండి. ఈలోపే తోరం కూడా రెడీ చేసి అన్నీ అమ్మవారి దగ్గర అయితే పెట్టాను. ఇంకా ఒక్కొక్క ప్రసాదం చేసుకుంటూ ఇంకా మిగిలిన డెకరేషన్ మొత్తం మా బాబే చేశాడండి, బాగా చేశాడు. ఇంక ఇంతకు మించి అక్కడ పెట్టడానికి ఇంకా ప్లేస్ లేదండి. అందుకని చెప్పి సరిపడినంత వరకు 5 ప్రసాదాలు అయితే చేశాను. సో ఇంకా అందరిలాగే అండి, వడలు, బూరెలు, అలాగే వడపప్పు, పానకం, కొబ్బరి లడ్డు చేశాను. కొబ్బరి లడ్డు, శనగలు, కొంచెం పొంగలు, అంతే అండి. 5 ప్రసాదాలు, ఫ్రూట్స్. శారీ ఏం తెచ్చుకోలేదండి. బ్లౌజు పీస్ ఉంటేను బ్లౌజ్నే అమ్మవారికి సమర్పించాను వస్త్రంగా. ఇంకా వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది కదండి, కథ చదువుకుంటూ మా వారు అయితే ఉండరు, తనైతే షాప్కి వెళ్ళిపోయారు మా వారు. ఇంకా నేను మా బాబు అయితే బుక్ పెట్టుకొని నేను బుక్ చదువుతూ ఇద్దరం పూజనైతే చేసుకున్నామండి. సో ఇంకా ఈవినింగ్కి సంబంధించిన వీడియో అయితే మరో వీడియోలో అప్లోడ్ చేస్తా అండి. అప్పటి వరకు ఉంటానండి, బాయ్.